వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గములు నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నిజమే, ఈ భూలోకంలో ఒక వ్యక్తి సంతోషము కొరకు, సంతోషంగా బ్రతుకుట కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడా సంతోషము లేని పరిస్థితి. ఈరోజు కుటుంబ వ్యవస్థను మనం గమనించిన, బిడలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, చేసే చెరువులను బట్టి, చేసే వ్యవసాయాన్ని బట్టి, చేసే వ్యాపారాన్ని బట్టి ఒక మనుషునికి సంతోషం కలగడం లేదు. సంతోషము లేని పరిస్థితి. దుఃఖముతో ప్రజలు తమ దినములను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఈ లోకములో కూడా ఒక వైరస్, ఒక తెగులు వెనక మరొక తెగుళ్ళు చేత ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఎక్కడా సంతోషము లేని పరిస్థితులలో దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నిజమే, సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనములో కీర్తనాకారుడు అంటాడు, నాకు ఆనందము సంతోషము యెహోవా కలుగచేయును అని అన్నాడు. నిజమే, మనం ఆరాధన చేసే దేవుడు సంతోషమునిచ్చే దేవుడు, ఆనందమును కలుగజేసే దేవుడు, మన దుఃఖమును తొలగించే దేవుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, చెరలో ఉన్నటువంటి వారు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు వారి యొక్క దుఃఖమును ఆయన తొలగించట, వారి తలల మీద నిత్య సంతోష ఆనందములను ఆయన ఉంచుతాడు. నిజమే, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖముతో నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా ఒకవేళ గడుపుతున్నారేమో. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన మీకు సంపూర్ణ సంతోషమును కలుగజేసే దేవుడు. అయితే దేవుడు మనకు సంతోషాన్ని కలుగ చేయాలి అని అంటే మనము ఆయన సన్నిధిలో ఉండాలి. వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అడిగితే, ప్రభు అంటున్నారు, నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపచేసేదను అని అంటున్నారు. అనగా దేవుని మందిరము మనకు సంతోషాన్ని కలుగజేసే స్థలం, మన దుఃఖాన్ని తొలగించే స్థలం, మనకు నెమ్మదినిచ్చే స్థలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గరికి రండి, దేవుని సన్నిధిలోనికి రండి, దేవుని మందిరానికి రండి. దేవుడు మీ జీవితంలో సంతోషాన్ని కలుగజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ హన్న అనబడిన ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె చెప్తుంది 2వ అధ్యాయంలో, దేవుడు నా హృదయమునకు సంతోషాన్ని కలుగజేశాడు, దేవునిని బట్టి నాకు సంతోషం కలిగింది, ఆయన నాకు రక్షణ, ఆయన నాకు బలము, ఆయన నాకు సంతోషాన్ని అనుగ్రహించాడు అని అంది. నిజమే, ఒకప్పుడు ఆమె జీవితం వేదనతో గడిపింది, దుఃఖముతో గడిపింది, నిందలతో గడిపింది, అవమానాలతో గడిపింది, చాలా కృంగిపోయిన పరిస్థితి. ఒకరోజు దేవుని మందిరం దగ్గరికి ఏడుస్తూ వచ్చింది, దుఃఖాక్రాంతురాలై వచ్చింది, దేవుని సన్నిధిలో మోకరించింది. తన బాధ, తన కష్టము, తన వేదన
దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది. ఆ రోజు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆ మందిరములో ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని మందిరం దగ్గరికి రండి. మీ బాధ, మీ సమస్య, మీ కష్టం దేవునితో చెప్పండి. హన్నా జీవితంలో సంతోషమునిచ్చిన దేవుడు, దుఃఖమును తొలగించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా సంతోషము, ఆనందమును ఆయన కలుగజేసి ఈ వాగ్దానము మీ జీవితంలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా పరమ తండ్రి, అయ్యా నువ్వు దుఃఖాన్ని తొలగించే దేవుడు అయ్యా, నువ్వు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. నీ సన్నిధిలో ఆనందం ఉందయ్యా, నీ సన్నిధిలో సంతోషం ఉందయ్యా. ఈరోజు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరి కుటుంబాలలో అయితే సంతోషము లేకుండా వ్యాధనతో గడుపుతున్నారో, అయా దుఃఖముతో గడుపుతున్నారో, కన్నీటితో గడుపుతున్నారో, నీ బిడ్డల జీవితంలో అయా ఈ రోజుతో వారి దుఃఖ దినములు సమాప్తము లగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. వారి తలల మీద నిత్య సంతోష ఆనందములను కలుగ చేయండి అయ్యా, నెమ్మదిని కలుగ చేయండి ప్రభువా. వ్యాధన తొలగించండి అయ్యా, వారి కోరికలను తీర్చండి అయ్యా, వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి ప్రభువా. నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయండి. కుటుంబ వ్యవస్థలో ఐక్యత, సంతోషము లేకుండా చేస్తున్న ప్రతి దుష్టుని క్రియలు యేసు నామములో లయపరచబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. బలహీనులుగా ఉన్న బిడలకు అయ్యా మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వ్యాపారంలో కానీ, అయ్యా చేతి పనులలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, డ్యూటీల విషయంలో కానీ నిరాశలో ఉన్న బిడలకు అయ్యా వారి నిరాశను తొలగించి జయమును మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. వారు చేసే ప్రతి పని సఫలపరచబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. వారి బిడలను దీవించండి. వృద్ధాప్య దశలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వివాహాలు కాని బిడలకు త్వరితముగా వివాహాలు జరుగునుగాక. చదువుకుంటున్న బిడలకు అయా మంచి విద్య, జ్ఞాన, వివేకాలు అనుగ్రహించబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినము నీ బిడలంతా కూడా అయ్యా నీ పాదాల దగ్గర, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృప, ధన్యత నీ బిడలకు అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపో